హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో గురువారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం కొంత మేరకు మాత్రం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా బలపడి తదుపరి 24 గంటల్లో పశ్చిమ బెంగాల్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ తీరాల మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి రూప ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలి వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక ముఖ్యంగా వీటి ప్రభావంతో మనకు పార్వతీపురం, అన్యము, విజయనగరము, అనకాపల్లి, పోలవరము ఈ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపిందనమాట.